జనగణన ప్రతి పౌరుడి బాధ్యతని, జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సమగ్ర సమాచారం దేశాభివృద్ధికి పునాదవుతుందని కలెక్టర్ స్నేహ శబరీష్ పేర్కొన్నారు. జనగణన ప్రక్రియ మే 11 నుంచి జూన్ 9 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇండ్లకు నెంబర్ కేటాయించాలని, ఏదైనా సాంకేతిక సమస్యలుంటే సంబంధిత సిబ్బంది, మాస్టర్ ట్రైనర్స్, ఫీల్డ్ ట్రైనర్స్ మరియు క్విక్ రెస్పాన్స్ టీమ్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1855 సంప్రదించాలని తెలిపారు. ఇందులో మొత్తం 34 ప్రశ్నలు ఉంటాయని చెప్పారు. ప్రజలు అందించే వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయని, ఎలాంటి భయం లేకుండా పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. జనగణన అధికారులు ఇంటికొచ్చినప్పుడు స్వీయ గణనలో జనరేట్ అయిన ఐడి నెంబర్ అందించాలని, అవసరమైతే మార్పులు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి కుటుంబం సరైన వివరాలు అందించి జనగణన విజయవంతాన్ని సహకరించాలని కోరారు. జనగణన ద్వారా ప్రభుత్వానికి ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందని, సంక్షేమ పథకాల అమలుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. మన సమాచారం మన భవిష్యత్తు అనే భావనతో ప్రతి ఒక్కరూ జనగణనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.